నీ దీపం వెలుగుతుందా? ఆ దీపం ఏంటిదో తెలుసా? ఆ దీపం వెలుగుతున్నట్లయితే నువ్వు దేనికి భయపడవు. ఆ దీపము మండుతున్నట్లయితే ఏది నీ దరికి రాదు. ఆ దీపం ఏంటిదో తెలుసా? దేవుడు పెట్టిన ఆత్మ. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇక్కడ చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఏం చేస్తూ ఉండిద్దండి? వెలుగుతూ ఉండిద్ది. దీపము వెలుగుతూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము వెలుగుతున్నదా, ఆరిపోతున్నదా? ఆ దీపము వెలుగుతున్నదా, ఆరిపోతున్నదా? అది అంతరంగములను శోధించిద్దంట. మరి వాక్యం కదా, హృదయములను, అంతరంగములను, ఎముకలో ఉన్న మూలుగులను శోధించి ఆలోచనలు మార్చేసేది వాక్యము కదా. ఇప్పుడు దేవుడు మనలో పెట్టింది ఆత్మన, వాక్యమున? దేవుడు ఆ మనిషిని చేసేటప్పుడు ఏం చేశాడు? మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి తన నాసికా రంధ్రములలో తన జీవవాయువును ఊదాడు. ఎవరి జీవవాయువును? దేవుని యొక్క జీవవాయువును ఆ మట్టి బొమ్మలో ఊదినప్పుడు మనిషి జీవాత్మ ఆయను. హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవాత్మ మనిషిలో ఉన్నది. మరి ఆత్మకు వాక్యానికి ఏంటి సంబంధము? ఆలోచించారు ఎప్పుడైనా? వాక్యము అన్నిటినీ శోధించిద్ది అంటున్నారు. ఇక్కడ చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును అంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? 1వ వచనం నుంచి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? దేవుడై ఉండెను. దేవునిలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వాక్యమై ఉన్న దేవుని జీవము నీలో ఉన్నది. ఆమేన్. వాక్యమై ఉన్న దేవుని జీవము నీలో ఉన్నప్పుడు, వాక్యమై ఉన్న దేవుని జీవము నీలో పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగుతూ ఉండాలని. అది మనుష్యులకు వెలుగై ఉండెను. ఆమేన్. ఆ వాక్యమే నీలో ఉన్నది. ఆ వాక్యమై ఉన్న ఆత్మయే నీలో ఉన్నది. ఆ వాక్యమై ఉన్న దేవుని వెలుగే నీలో ఉన్నది. ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు వెలిగింపబడాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి.